ఓం నమః శివాయ. ఈ వీడియో చూస్తున్న వీక్షకులు అందరికీ ఆయురారోగ్య ప్రాప్తిరస్తు. ఏడాదంతా దీపం వెలిగించకపోయినా కార్తీక మాసంలో ఏదైనా ఒక్కరోజు 365 వత్తులతో దీపం పెట్టినా సరిపోతుందని పండితులు చెప్తుంటారు. అంతటి పుణ్య ఫలాన్నిచ్చే పవిత్రంగా భావించే కార్తీక మాసంలో తెలుగు రాష్ట్రాల్లో ఘోర ప్రమాదాలు జరిగాయి. అక్టోబర్ 24వ తేదీన హైదరాబాద్ నుంచి బెంగళూరుకు ప్రయాణికులతో వెళ్తున్న కావేరీ ట్రావెల్స్ బస్సు ఒక బైకును ఈడ్చుకుంటూ వెళ్లడంతో మంటలు చెలరేగి 19 మంది సజీవదహనమయ్యారు. మృతదేహాలు లభ్యమైన తీరు గుండెల్ని పిండేసింది. బిడ్డను కాపాడుకునేందుకు ఓ తల్లి అలానే పట్టుకుని మంటల్లో కాలిపోయిన సన్నివేశం ఇంకా కళ్లముందే కదలాడుతోంది. ఆ ఘటన నుండి పూర్తిగా తేరుకోకుండానే కాశీబుగ్గలో మరో విషాదం. కార్తీక శనివారం, పైగా ఏకాదశి కావడంతో నవంబర్ 1వ తేదీన కాశీబుగ్గలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లిన భక్తుల మధ్య తొక్కిసలాట జరిగి 9 మంది మరణించారు. 2 నుంచి 3 వేల మందికి మాత్రమే కెపాసిటీ ఉన్న ఆలయానికి ఒక్కసారిగా 15,000 నుంచి 20,000 మంది రావడంతో ఈ దారుణం జరిగింది. అయ్యో దేవుడా, ఇలా జరిగిందేంటనుకునేలోపే మరో ఘోరం. నవంబర్ 3వ తేదీ తెల్లవారుజామున తాండూరు నుంచి హైదరాబాద్కు ప్రయాణికులతో వస్తున్న ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సును కంకర లోడుతో ఎదురుగా వచ్చిన టిప్పర్ మితిమీరిన వేగంతో ఢీకొట్టి బస్సును చీల్చుకుంటూ వెళ్ళింది. టిప్పర్లో ఉన్న కంకర బస్సులో పడటంతో ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఎవరైనా వచ్చి కాపాడకపోతారా అని కంకరలో కూరుకుపోయిన కొందరి ఎదురుచూపులకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. 19 మంది చనిపోగా తల్లిదండ్రుల్ని కోల్పోయిన పిల్లలు, పిల్లల్ని కోల్పోయిన తల్లిదండ్రుల ఆర్తనాదాలు మిన్నంటాయి. దేవుడా, నువ్వసలు ఉన్నావా అని ముగ్గురు అక్కచెల్లెళ్లు సాయిప్రియ, నందిని, తనూషల తల్లిదండ్రులు విలపించిన తీరు తెలుగు రాష్ట్రాల ప్రజలచేత కంటతడి పెట్టించాయి. వారి అంత్యక్రియల వీడియోలు నెట్టింట వైరల్గా మారగా దేవుడు ఎందుకిలా మనుషులతో ఆడుకుంటున్నాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. పవిత్రంగా భావించే కార్తీక మాసంలో 10 రోజుల వ్యవధిలో 3 ఘోర ప్రమాదాలు. దీనికి బ్రహ్మంగారి కాలజ్ఞానానికి లింక్ పెడుతున్నారు కొందరు. ఇంకొందరు జ్యోతిష్యానికి లింక్ పెట్టి మాట్లాడుతున్నారు. దేవగురు అయిన బృహస్పతి అక్టోబర్ 19వ తేదీన మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశించిందంటున్నారు. ప్రపంచంలో బీభత్సకర పరిస్థితులు అంటే కార్గిల్ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం, 2 దేశాల మధ్య యుద్ధవాతావరణం నెలకొన్న పరిస్థితులు బృహస్పతి అతిచార సంచారం జరిగినప్పుడే సంభవించాయంటున్నారు. రాబోయే 8 సంవత్సరాల పాటు బృహస్పతి అతిచార సంచారం కొనసాగుతుందన్నారు. దీనివల్ల గ్రహగతులు సరిగ్గా లేకపోవడం వల్ల భారీ రోడ్డు ప్రమాదాలు, తొక్కిసలాటలు, ప్రకృతి వైపరీత్యాలు, వాహన ప్రమాదాలు జరిగి పదుల సంఖ్యలో ప్రజలు మరణిస్తున్నారని జ్యోతిష్యులు విశ్లేషిస్తున్నారు. 8 సంవత్సరాల పాటు ఇలాంటి ఘటనలు పునరావృతం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. దేశాలు, రాష్ట్రాల మధ్య అంతర్యుద్ధాలు, మతోన్మాదం వంటి ఘటనలు కూడా చూస్తామన్నారు. వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానంలో ఇలాంటి పరిస్థితులు వస్తాయని చెప్పారంటున్నారు పండితులు. కేవలం కార్తీక మాసంలోనే కాదు, ఈ ఏడాది డిసెంబరులోగా ఇలాంటి దారుణమైన, ఘోరమైన ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. నవంబర్ చివరి నుంచి శుక్రమూఢం ప్రారంభమవుతుండగా నెలన్నర పాటు ఇది ఉంటుందన్నారు. ప్రయాణికులు, రద్దీ ప్రాంతాలకు వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలని, ప్రభుత్వాలు సైతం జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. శబరిమల వెళ్లే స్వాములు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా 12 ఏళ్లలోపు పిల్లలపై బృహస్పతి ప్రభావం ఉంటుందని, ప్రస్తుతం అతిచార సంచారం ఉండటంతో వారంతా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మన ఛానెల్ను సపోర్టు చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చేతులు ముడుచుకున్న వ్యక్తి